ఇదే ఇది నేను చూడలే పోనీ అమ్మ పడవ అయ్యో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి, ఎవరో ఛానల్లో ఎవరో హోస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్గా మా వదిన బర్త్డే ఉంది. సో తనకి తెలియకుండా కొంచెం సర్ప్రైజింగ్గా బర్త్డే చేద్దాం అనుకుని అయితే ప్లాన్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ ప్లాన్ చేయడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండే, ఎందుకంటే మా వదిన సడన్గా మా ఇంటికి వచ్చింది. సో ఇంకా ఎలాగో వచ్చింది కాబట్టి బర్త్డే చేద్దాము తనకి కొంచెం గుర్తుండిపోయేలాగా అని చెప్పేసి అయితే చేస్తున్నాను. యాక్చువల్ తను లోపల ఉంది, తను రూమ్ లోపల ఉంది ఇక్కడ. సో తనకు తెలియకుండా అయితే నేను తన ఫోన్ తీసుకొని ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. సో తనైతే ఎప్పుడు ఇలా నా దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయదు. సో అందుకని చెప్పి నేనైతే ఇలా చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా రెడీ చేశాను, నాకున్న దాంట్లో ఎలా ఆర్గనైజ్ చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. సో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నానంటే పక్కనే ఆమెకి వినిపిస్తుందని చెప్పేసి. సో ఇంకెందుకు ఆలస్యం, మొత్తం డెకరేషన్ అయితే రెడీ చేద్దాం సింపుల్ అండ్ స్వీట్గా. చలో లెట్స్ గో. సింపుల్గా ఇలా చేశాను. సో ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఉన్న దాంట్లో ఇలా చేశాను. ఐ హోప్ అందరికీ నచ్చకపోయినా కానీ బర్త్డే గర్ల్కి నచ్చితే సరిపోతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎలా ఉంటుందో చూద్దాం. ఇదన్నమాట, ఇలా వచ్చింది. సో ఉన్న దాంట్లో అయితే ఇలా చేశాను. సో ఇప్పుడైతే 11:45 అవుతుంది. ఇంకొక 15 minutes వెయిట్ చేస్తే బర్త్డే టైం స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ డెకరేషన్. నేను నా చేతులతో చేసినది. ఫస్ట్ టైం చేశానా లేదు, సెకండ్ టైం చేశాను. శాండీ బర్త్డే రోజు చేశాను, ఆ తర్వాత మళ్ళీ తినకి చేస్తున్నాను. సో ఇదన్నమాట. సో ఇక్కడ కేక్ వస్తుంది, ఇక్కడ క్యాండిల్స్ వస్తాయి కేక్ చుట్టూ. సో ఇప్పుడే కేక్ పెడితే మళ్ళీ కరిగిపోతుందని చెప్పేసి పెట్టలేదు. సో ఇలా మా డైనింగ్ టేబుల్ని అయితే ఇలా యూజ్ చేసుకున్నాను. గాయస్ కేక్ అయితే చాలా బాగా నచ్చింది. రెడ్ వెల్వెట్ కేక్ తనకు చాలా ఇష్టం. సో Wow. Thank you. Hey guys, finally I am back into the vlog. So నా బర్త్డే నేనైతే ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తారని అయితే అనుకోలేదు. మేము ఎప్పుడో ఈవినింగ్ వచ్చాము, ఈవినింగ్ వచ్చిన వెంటనే షాపింగ్కి వెళ్ళాము, ఇంకా వచ్చి అలసిపోయి నేనైతే రెస్ట్ తీసుకున్నాను. సో మా ఆడపడుచు నార్మల్గా కేక్ కట్ చేపిస్తారు అనుకున్నా, బట్ నాకు ఇంత మంచిగా తను డెకరేట్ చేసి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది అని అయితే నేను అనుకోలేదు. సో ఓకే, ఇంట్లో ఉన్నారు, మీకు అది కూడా తెలీదా అని అనుకుంటారు కొందరు, బట్ నిజంగా తెలియదు. తనైతే ఇంత మంచిగా ఇంత తక్కువ టైంలో ఇంత మంచిగా డెకరేట్ చేసింది. సో నేనైతే ఇలాంటి డెకరేషన్, ఇలాంటి సర్ప్రైజ్ మా హస్బెండ్ నుండి వెయిట్ చేస్తున్నాను, బట్ ఎప్పుడు తీరుతుందో ఇంకా. సో ఇక్కడ చూడండి, మా వాడికి వాళ్ళ అత్త అంటే ఎంత పిచ్చో.
వాళ్ళంతా హెయిర్ పైన స్నో పడింది అని తుడుస్తున్నాడు. నాకైతే ఆ మూమెంట్ చాలా బాగా నచ్చింది. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఓ నీ అమ్మ పడవ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ శరణ్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. డెకరేషన్ ఎట్లుంది? బాగుందా? ఓకే చలో. అయ్యో ఫైనల్గా నా బర్త్డే పిక్స్ యాడ్ చేస్తూ ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.